పని చేసే టైంలో నిద్రపోతే కళలు రాకేమొస్తాయి, దెయ్యాలు రాకేమొస్తాయి అండి. అధికమైన స్వప్నములు, మాటలు నిష్ప్రయోజనమైనవి. ఏ మాటలు? చదవండి, ఒక మాట మీకు చూపిస్తాను. యోబు గ్రంథం 15:3. 15:3. 15వ అధ్యాయం 3వ వచనం. వ్యర్థ సంభాషణ చేత యాజ్యమాడ తగున. ఏ మాటలు? ఇందాక మనం చెప్పుకున్నాం. నిష్ప్రయోజనం అంటే ఏంటి? ఉపయోగము లేనిది. దానివల్ల ఉపయోగం లేదు. ఉపయోగం లేనటువంటి మాటలు ఎందుకు అంటే, ప్రయోజనం కాని మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? జరిగిపోయిన దాని గురించి మాట్లాడటం వల్ల నీకు లాభం ఏమైనా వస్తుందేమో చెప్పు. దాన్ని పదే పదే ఆలోచించుకోవటం వల్ల బుర్ర పాడైపోవటం తప్ప, దాని గురించి మాట్లాడుకోవటం వల్ల వేదన అనుభవించటం తప్ప, బాధ అనుభవించడం తప్ప, ఏడవటం తప్ప నీకు మేలేమైనా జరుగుతుందా? వ్యర్థమైనటువంటి వాదనలు, హితవాదనలు, పనికిరానటువంటి గొడవలు, పనికిరానటువంటి మాటలు, నిష్ప్రయోజనమైనటువంటి మాటల వల్ల నీకు లాభము లేదు. బైబిల్ సెలవిస్తుంది. వ్యర్థ స్వప్నములు. ఏమండి? మాటలు జాగ్రత్త. మళ్ళా చెప్తున్నాను, అన్న మాట మాటి మాటికి మాట్లాడటానికి బైబిల్ సెలవీయలేదు. దానివల్ల గొడవ తప్ప ఏమి లాభము లేదు. అందుకే ఒక మాట 2-3 సార్లు అయిపోయింది అంతే. దాన్ని పదే 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 మాట్లాడటం వల్ల గొడవ మొదలవుతుంది. సహనం కోల్పోతాడు. ఇర్మీయా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. 7వ అధ్యాయం 8వ వచనం. ఇదిగో, అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు కదా. వారు చెప్పింది నిజమేనా? నమ్ముతున్నారు. వారు చెప్పేది నిజమేనా? నమ్ముతున్నావు నువ్వు. అది నీకు నిష్ప్రయోజనం కదా. ఒక పుకారు లేపారు, ఆ పుకారు నువ్వు నమ్ముతున్నావు.